ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. సారీ మైథిలి గారు, నా మనసులో ఉన్న మాట మీకు చెప్పాలని రాశాను తప్ప మిమ్మల్ని బాధ పెట్టాలని కాదండి. నిజంగా నేను రాసిన లెటర్ వల్ల మీరు బాధపడుంటే రియల్లీ ఐఎమ్ సారీ. మళ్ళీ ఇంకెప్పుడు అలాంటి ప్రయత్నం చేయను. సర్లేండి, మీరు నాకు మంచి ఫ్రెండ్ కాబట్టి ఎన్నోసార్లు నేను ప్రాబ్లంలో ఉన్నప్పుడు మీరు హెల్ప్ చేశారు కాబట్టి మిమ్మల్ని క్షమించి వదిలేస్తున్నాను. ఇంకెప్పుడు ప్లీజ్ మీరు అలాంటి లెటర్స్ రాయకండి, నేను ఫీల్ అవుతాను. అలాగే మైథిలి గారు, మీరు నన్ను క్షమించారు, అంతే చాలు. ఎనీవే, మీకు హల్వారాజ్కి పెళ్లి జరుగుతున్నందుకు విష్ యూ ఆల్ ద బెస్ట్ అండి. ఇదిగో ఇదే వద్దంటున్నాను. నేను చెప్పానా హల్వారాజుని ఇష్టపూర్వకంగా పెళ్లి చేసుకుంటున్నాను అని? నా కర్మ కాలి అతన్ని పెళ్లి చేసుకోవాల్సి వస్తుంది. ఈ మాత్రం దానికి మేడ్ ఫర్ ఈచ్ అదర్ అని, మీరు ఒకరి కోసం ఒకరు పుట్టారని ఎగతాళేమీ చెయ్యక్కర్లేదు. ఇంకెప్పుడు మా పెళ్లి గురించి మాత్రం ప్రస్తావించకూడదు, అర్థమైందా? అలాగేనండి, ఇంకెప్పుడు మీ పెళ్లి గురించి మాట్లాడను. సర్లేండి, మీకు చేతనైతే మా తమ్ముడు ఏ నేరం చేయలేదని నిర్దోషి అని నిరూపించడానికి ఏవైనా సాక్ష్యాలు ఆధారాలు దొరుకుతాయేమో కొంచెం హెల్ప్ చేయండి ప్లీజ్. అప్పుడు చచ్చినా నేను ఆ హల్వరాజ్ని పెళ్లి చేసుకోను. మైథిలి గారు, మీరు చెప్పేది నిజమా? అవునండి, మా తమ్ముడిని కేసులో ఇరికించి నన్ను బలవంతంగా పెళ్లి చేసుకోవాలని చూస్తున్నాడు ఆ రాక్షసుడు. వాడి నుంచి ఎలా తప్పించుకోవాలో అర్థం కాక నేను టెన్షన్ పడుతుంటే ఈలోపు మీరు ఈ లెటర్ పంపించారు, అందుకే అలా మాట్లాడాను. నేను చేసింది కూడా తప్పై ఉండొచ్చు. రియల్లీ సారీ అండి. పర్వాలేదండి, మీరేం టెన్షన్ పడకండి. మీ తమ్ముడు నిర్దోషి అని నిరూపించి మీ పెళ్లి ఆపే బాధ్యత నాది. అమ్మయ్య, మీరు ఆ మాట ఇచ్చారు, నాకు చాలా ధైర్యంగా ఉందండి. డోంట్ వరీ మైథిలి గారు, మై హూనా. మీ పెళ్లి చెడగొట్టాలని మీరే కోరుకున్నారు కాబట్టి ఆ బాధ్యత నాకు అప్పగించండి, నేను చూసుకుంటాను కదా. థ్యాంక్ యూ సో మచ్. నాకైతే ఇప్పుడు నా పెళ్లి ఆగిపోయినంత ఆనందంగా ఉందండి. ఉంటాను. అలాగే మైథిలి గారు, బాయ్. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.